హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో మసాలా. ముందుగా స్టవ్ పైన టమాటోస్ని వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకొని దాని స్కిన్ని తీసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 5 నుంచి 6 కాజు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటో, బగారాకు, ఎండుమిర్చి, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు వేసి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని దీన్నంతా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని అంతా చల్లార్చుకున్నాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, సాహి జీరా వేసి చిట్లనివ్వండి. చిట్లాక అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని అటు ఇటు కలపండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పేరుకున్న తర్వాత ఆయిల్ ఇలా బయటికి రావాలండి. అలా వచ్చిన తర్వాత దాంట్లో ముందుగా మనం పీల్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ అందులో వేసి ఆ మసాలా అంతా టమాటోస్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకోండి. మసాలా అంతా టమాటోస్కి పట్టేశాక వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే టమాటోస్ అంతా పేస్ట్ అయిపోతాయి. అంత చూడడానికి అంత బాగుండదు. మనకి టమాటో లాగా కనిపించాలి అంటే మెల్లిగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇందులో చిటికెడంత పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఒకసారి టమాటోని ప్రెస్ చేసుకొని చూసుకోండి, అప్పటికి అది మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇందులో ఇంకా కసూరి మేతి, సోంపుని కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సోంపు యాడ్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.